So total links in this mechanism are 6. This blue colored one is our fixed link, and this red color one is the input link. And there are 4 remaining links, 2 green in color and 2 yellow in color. టోటల్గా హార్ట్స్ మెకానిజంలో మనకి 6 లింక్స్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న అన్ని జాయింట్స్ కూడా మనకి రెవల్యూట్ జాయింట్స్ ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ రెవల్యూట్ జాయింట్స్ ఒకసారి కౌంట్ చేసి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. టోటల్ నెంబర్ ఆఫ్ రెవల్యూట్ జాయింట్స్ ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి, చూడండి ఒకసారి. టోటల్ నెంబర్ ఆఫ్ రెవల్యూట్ జాయింట్స్ ఇన్ దిస్ మెకానిజం. కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 ఉన్నాయా, 7 ఉన్నాయా? సో మీకు ఇక్కడ కూడా ఇంకొక రెవల్యూట్ జాయింట్ ఉంది, అది యాక్చువల్లీ మనకి చూడడానికి కనిపించట్లేదు. సో ఇక్కడ ఒక రెవల్యూట్ జాయింట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న రెవల్యూట్ జాయింట్ దగ్గర ఈ బ్లూ కలర్ లింక్, ఇలా రెడ్ కలర్ లింక్ రెండు లొకేట్ అయి ఉంటాయి. ఈ గ్రీన్ కలర్ లింక్ ఇక్కడ ఇక్కడ ఏం కనెక్ట్ అయ్యలేదు. ఓన్లీ ఏ జాయింట్ అయితే మనకు కనిపించట్లేదు ఇక్కడ, అక్కడ బ్లూ అండ్ రెడ్ అంటే ఫిక్స్డ్ లింక్, ఇన్పుట్ లింక్ రెండు కూడా కనెక్ట్ అవుతాయి. సో టోటల్గా 7 టర్నింగ్ పేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. సో టోటల్గా 7 టర్నింగ్ పేర్స్ ఉన్నాయి. ఎన్ని లింక్స్ ఉన్నాయి? బ్లూ కలర్ ఒకటి, ఈ రెడ్ కలర్ రెండేమో గ్రీన్ ఉన్నాయి, 2 + 2 4, అలాగే 2 ఎల్లో ఉన్నాయి. టోటల్గా 6 లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే 7 టర్నింగ్ పేర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ పాయింట్ రైట్ హ్యాండ్ పాత్లో మూవ్ అవుతుందంటే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ లింక్ మీద ఈ పాయింట్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ లైన్ పాత్ని ట్రేస్ చేస్తుంది. చూడండి, ఈ పాయింట్ యొక్క మోషన్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ఇలా ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసి, అలాగే ఇక్కడ కూడా ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేస్తే ఈ మొత్తం ఒక ట్రిపీజియం లాగా ఇది మనకు కనిపిస్తుంది. సో ఆ ట్రిపీజియంని మనం డ్రా చేస్తాము మనం ప్రూవ్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుంది. సో టోటల్గా హార్ట్స్ మెకానిజంలో మనకి 6 లింక్స్ ఉంటాయి. 7 టర్నింగ్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇందాక కనిపించలేదు కదా, ఇది టర్నింగ్ పేర్, ఇక్కడ ఒక టర్నింగ్ పేర్ ఉంది. సో టోటల్గా 4 + 3 7 టర్నింగ్ పేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, హార్ట్స్ మెకానిజం. సో హార్ట్స్ మెకానిజం కన్సిస్ట్ ఆఫ్ 6 links and 7 turning pairs. 7 turning pairs. సో ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పేర్ దగ్గర 2 or more నెంబర్ ఆఫ్ లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఈ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో అండ్ బ్లూ లింక్, ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్, ఇక్కడ ఓన్లీ బ్లూ అండ్ రెడ్. సో మీకు కనిపించట్లేదు యాక్చువల్గా ఈ గ్రీన్ కలర్ లింక్ ఇక్కడ ఈ జాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి లేదు. సో ఓన్లీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ లింక్స్ మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఈ రెడ్ కలర్ లింక్ అండ్ గ్రీన్ కలర్ లింక్, ఇక్కడ గ్రీన్ కలర్ లింక్ అండ్ ఎల్లో కలర్ లింక్, ఇక్కడ ఎల్లో కలర్ లింక్ అండ్ గ్రీన్ కలర్ లింక్. సో టోటల్గా అన్ని పెయిర్స్ దగ్గర కూడా ఓన్లీ 2 లింక్స్ మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి. సో అంటే మనం ఇంకేమీ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా ఏవైతే టర్నింగ్ పేస్ ఫస్ట్ కౌంట్ చేస్తామో 7 టర్నింగ్ పేస్, దట్ ఈస్ ద ఫైనల్ నెంబర్ ఆఫ్ P1. సో P1 ఇంకా మనం ఏం చేంజ్ చేయట్లేదు, 7 టర్నింగ్ పేస్ మాత్రం. కమింగ్ టు ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ దిస్ మెకానిజం ఈజ్ 3 × n-1 minus 2p1 minus 1p2. There are no higher pairs in this mechanism, so our p2 goes to 0.
So the final formula to calculate this degree of freedom is 3 into n minus 1 minus 2p1. So 3 into n minus 1 number of links in this partially in this Hart's mechanism is 6 links. So 3 into 6 minus 1 minus 2 into p1. Number of pairs having single degree of freedom, that is turning pairs. There are 7 turning pairs are there in this mechanism. So p1 number is 7. So from this you can find out 3 into 5 minus 2 into 7. So which gives the value of 1. So degrees of freedom for this Hart's mechanism is 1, which means you can only which means you can only move in one link, can only move one link, and you will get the predictable motion. సో ఓన్లీ ఒక లింక్ మూవ్ చేస్తే సరిపోతుంది. సో మిగతా అన్ని లింక్స్ కూడా మనకి అన్ని కన్స్ట్రైన్డ్ అండ్ ప్రెడిక్టబుల్ మోషన్లో ఉంటాయి. సో ఇక్కడ ఉన్న లింక్స్ ఒకసారి రాద్దాము. సో ఇక్కడ వీళ్ళు హార్ట్ ఏ రేషియోలో లింక్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, సో హార్ట్, సో మనకి ఫస్ట్ ఓఈ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. సో ఓఈ ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్, ఓఈ ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్ అండ్ ఓఈ ఫిక్స్డ్ లింక్ యొక్క లెంత్ అనేది ఈ ఓక్యూకి ఈక్వల్. సో హియర్ ద లింక్ ఓక్యూ ఈజ్ అవర్ ఇన్పుట్ లింక్. సో ఏదైతే మనం మూవ్ చేస్తున్నామో ఆ ఇన్పుట్ లింక్ అనేది మనకు ఓక్యూ. ఈ ఓఈ అండ్ ఓఈ లెంత్ అలాగే ఓక్యూ లెంత్ రెండు ఈక్వల్ తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేశారు అంటే, ఇక్కడ రెండు గ్రీన్ కలర్ లింక్స్ ఉన్నాయి, ఈ రెండు కూడా ఈక్వలే. సో ఒకటేమో ఏడి, ఇంకొకటేమో బీసీ. ఏడి లెంత్ ఈజ్ ఈక్వల్ టు బీసీ లెంత్. ఏడి లెంత్ అనేది బీసీ లెంత్కి ఈక్వల్. నెక్స్ట్ రెండు ఎల్లో కలర్ లింక్స్ ఉన్నాయి, అవి కూడా ఈక్వల్, ఏబి అండ్ సిడి. సో these are the link lengths which are used in Hart's mechanism. The fixed link length is equal to the input link length, and AD link length is equal to BC link length, and link AB is equal to link CD. These are the ratios of this Hart's mechanism. So in this Hart's mechanism, links are arranged in such a manner that our ABDC is a trapezium. సో మనకి ఈ హార్ట్స్ మెకానిజంలో మనకి లింక్స్ ఎలా అరేంజ్ చేశారు అంటే, సో మీరు ఒకవేళ ఏ అండ్ సిని జాయిన్ చేసే ఒక లైన్, ఇమాజిన్ లైన్ డ్రా చేసాం ఇక్కడ, అలాగే బి అండ్ డిని జాయిన్ చేసేలా ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసాం. సో ఇన్ దిస్ హార్ట్స్ మెకానిజం links are arranged in such a way that ABDC ఇది చూడండి మీరు, ఏబి బిడి సిడి ఏసి మొత్తం జాయిన్ అయింది. మొత్తం ఇది ఒక ట్రెపీజియం లాగా ఉంది. సచ్ వే దట్ ఏబిడిసి ఈజ్ ఏ ట్రెపీజియం. ఏబిడిసి అనేది ఒక ట్రెపీజియం ఫామ్ అయ్యేలాగా మనకి లింక్స్ అనేవి ఇక్కడ అరేంజ్ చేశారు హార్ట్స్ మెకానిజం. నెక్స్ట్ సో ఇప్పుడు ఏ అండ్ ఈ బిడిసి అండ్ క్యూ మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు. కమింగ్ టు ఇక్కడ ఏంటంటే పాయింట్ పి అనేది, సో ఇన్ దిస్ మెకానిజం పాయింట్ పి ట్రేసెస్ అన్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ పాత్. సో పాయింట్ పి ట్రేసెస్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ పాత్. పాయింట్ పి అనేది ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుంది. ఇలాగా అది ఇలా మూవ్ అవుతుంది ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ పాత్లో. సో
ఈ పి అనే పాయింట్ అసలు ఎక్కడ లొకేట్ చేయాలి మనం? సో పి అనే పాయింట్, ఆ పాయింట్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? సో దీనికోసం ఒక రేషియో అనేది హార్ట్ తీసుకున్నాడు. సో ఇక్కడ చూడండి, ఏబి ఉంది కదా, ఏబి మీద ఈ అనే పాయింట్ ఉంది. ఇక్కడైతే రివల్యూట్ జాయింట్ ఉందో అక్కడ ఈ అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ తీసుకునే రేషియో ఏంటంటే ఏఈ బై ఏబి. ఈ లింక్ గురించి మాట్లాడుతున్నాను. ఏ నుంచి ఈ కొన్న డిస్టెన్స్. సో ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇంకొక లింక్ చూడండి, ఏక్యూ బై ఏడి. ఏడి లింక్ తీసుకోండి. ఏడి లింక్ మీద మనకి క్యూ అనే పాయింట్ ఉంది. సో ఏడి లింక్ మీద ఉన్న ఏక్యూ, సో ఏక్యూ డివైడెడ్ బై ఏడి విచ్ ఈజ్ ఈక్వల్ టు సిపి డివైడెడ్ బై సిబి. సో పి అనే పాయింట్ ఎలా అరేంజ్ చేస్తున్నారంటే ఈ రేషియో ఏఈ బై ఏబి అలా ఏదైతే రేషియోలో ఉందో, అలాగే ఏక్యూ బై ఏడి ఏదైతే రేషియోలో ఉందో, అలాగే పి అనే పాయింట్ ఏం చేస్తారంటే సిపి బై సిబి ఈ రేషియోలో ఉండేలాగా పాయింట్ పిని సి దగ్గర నుంచి మార్క్ చేసుకుంటారు. సో ఏఈ బై ఏబి అండ్ ఏక్యూ బై ఏడి అండ్ సిపి బై సిబి ఈ రేషియో ఫాలో అయ్యేలాగా we will locate the point P. So the point P is located in such a manner that the ratio AE by AB is equal to AQ by AD is equal to CP by CB. సో సి దగ్గర నుంచి అంత డిస్టెన్స్ లో పాయింట్ పి ని మార్క్ చేసుకుంటాం. ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు సిపి బై సిబి. సో అక్కడ పాయింట్ బిని మార్క్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ టూ థింగ్స్ వీ నీడ్ టు ప్రూవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం మీకు ఆల్రెడీ తెలుసు. సో కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం అంటే ఇఫ్ దేర్ ఆర్ 2 points P and Q which are moving in a plane such that the line produced by joining these 2 points, if it passes through a fixed point O and P generates a circle which is passes through a point O. So O అనే పాయింట్ కూడా పాస్ అయితే then these 3 points are collinear, that O, P and Q are collinear. సో అదొక పాయింట్. నెక్స్ట్ క్యూని సమ్ ప్రొజెక్ట్ చేస్తాము. సో ఈ లైన్ ఆల్రెడీ ఉంది కదా డయామీటర్, దీన్ని ఎక్స్టెండ్ చేసి క్యూని ప్రొజెక్ట్ చేస్తాం. అప్పుడు ఈ ఓటీ అనేది కాన్స్టెంట్ అని చెప్పి క్యూ అనే పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్ లో మూవ్ అవుతుందని ప్రూవ్ చేసాం. కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే ఓ పి అండ్ క్యూ మొత్తం 3 పాయింట్స్ కోలీనియర్ అనే ఒకటి ఉంది. ఫస్ట్ అది ప్రూవ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓపీక్యూ లేవు. ఇక్కడ చూడండి, ఇదేమో పి, ఇదేమో క్యూ. దీన్ని ఎక్స్టెండ్ చేసిన లైన్ అనేది ఈ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో క్యూపీని ఎక్స్టెండ్ చేసిన లైన్ ఈ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే మనకి ఫిక్స్డ్ పాయింట్ అనేది ఈ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా క్యూ, పి అండ్ ఈ మొత్తం అన్ని ఒకే లైన్ మీద ఉన్నాయని నేను ప్రూవ్ చేయాలి. సో ఈ క్యూ అండ్ పి ఆర్ కోలీనియర్, ఒకే లైన్ మీద ఉన్నాయని నేను ప్రూవ్ చేయాలి. ఇదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎప్పుడైతే మనకి ఇన్పుట్ లింక్ ఏదని చెప్పాను, ఇక్కడ ఓక్యూ అని చెప్పాను ఆల్రెడీ. ఓక్యూ ఈజ్ అవర్ ఇన్పుట్ లింక్. ఎప్పుడైతే ఓక్యూ రొటేట్ అవుతుందో మనకి పాయింట్ పి అనేది స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవుతుందని నేను ప్రూవ్ చేయాలి. సో వెన్ ఎవర్
OQ rotates about the point O, our point P moves along a straight line. సో నేను అది ప్రూవ్ చేయాలి. సో అది సెకండ్ స్టేట్మెంట్. As OQ, the link OQ is our input link. If it rotates about the point O, about O, P moves along a straight line, perpendicular to our fixed link is EO, perpendicular to EO. సో ఎప్పుడైతే ఓక్యూ అనేది లింక్ రొటేట్ అవుతుందో, ఈ ఓక్యూ లింక్ రొటేట్ అవుతుందో, పి అనే పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని నేను ప్రూవ్ చేయాలి. అది సెకండ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఈ క్యూపీ కోలీనియర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏమో పి యొక్క ప్రొజెక్షన్ అనేది ఈ ఓఈ యొక్క ఎక్స్టెన్షన్ మీద కాన్స్టెంట్ గా ఉందని నేను చెప్పాలి. సో ఆ రెండు ప్రూవ్ చేస్తే నేను పాయింట్ పి అనేది స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని చెప్పొచ్చు. దట్ ఈస్ ఫ్రమ్ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం. సో ఫస్ట్ ఈక్యూపీ ఆర్ కోలీనియర్ అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను. సో దానికోసం ఇంకొక డయాగ్రామ్ ఇది. సో సేమ్ మెకానిజం. సో దిస్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ఎస్ఎస్ రతన్. ఓకే. సో in this diagram we need to take two triangles. So first one is okay. So let us take the triangle ADB. Let us take the triangle ADB. So ADB is one triangle. ADB is one triangle. So triangle ABD. Next. So from this triangle ABD, so we already have one ratio, link ratios relation. So this is the ratio AE by AB is equal to, సో మనకి ఇక్కడ రేషియోస్ ఆల్రెడీ తీసుకున్నాము. AE by AB is equal to AQ by AD. AE by AB is equal to AQ by AD. చూడండి ఇక్కడ ABD ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ AE by AB is equal to AE divided by AB is equal to AQ divided by AD. That is the relation that has taken by Hart's. So from triangle ABD you can write AE by AB is equal to AQ by AD. This is one relation. So what is the conclusion from this relation? ఈ రిలేషన్ నుంచి అసలు ఏం కన్క్లూడ్ చేయొచ్చు? సో AE by AB is equal to AQ by AD. సో ఇక్కడ మీరు ఈ బీడీ అనేది లింక్ కాదు, మీరు అది కన్ఫ్యూజ్ అవ్వకండి. బీడీ ఈజ్ నాట్ ఏ లింక్, ఇట్ ఈస్ సింప్లీ అన్ ఇమాజినరీ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ B and D. Similarly, E and D is also not a link, it is also an imaginary line. So the Hart selected in such a way that the ABDC is a trapezium. So ABDC అనేది ట్రెపీజియం ఫామ్ అయ్యేలాగా లింక్స్ అనేవి తను డిజైన్ చేశాడు. సో ఇప్పుడు ఈ ఏబిడి ట్రయాంగిల్లో ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై ఏడి. సో ఇప్పుడు ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై అయితే ఒక కన్క్లూజన్ ఒకటి రాస్తాము. సో దట్ ఈస్ ఫ్రమ్ ట్రయాంగులర్ ప్రపోర్షనాలిటీ థియరం. సో
that is from triangular proportionality theorem. So what is a triangular proportionality theorem? సో లెట్ us కన్సిడర్ ఏ ట్రయాంగిల్ దట్ ఈస్ ఏబిసి. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే సమ్ డిఈ లైన్ ఉంది. సో ద లైన్ జాయినింగ్ ఆఫ్ డిఈ, ఇఫ్ ఇట్ డివైడ్స్ దిస్ ఏబి అండ్ ఏసి ఇన్ ప్రపోర్షనల్లీ, వీ కెన్ సే దట్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో మనకి ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అయితే, ఇఫ్ ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ, ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అయితే, ఏఈ బై ఏసీ అయితే ఈ లైన్ జాయినింగ్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్, ఈ డి అండ్ ఈని జాయిన్ చేసే లైన్ ఈ బీసీ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అయితే మనకి ఈ డి అండ్ ఈని జాయిన్ చేసిన డిఈ లైన్ అనేది ఈ బీసీ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. దట్ ఈస్ ద స్టేట్మెంట్. సో ఒక ట్రయాంగిల్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ 2 సైడ్స్ని ఈక్వల్గా డివైడ్ చేస్తున్నాయి. సో అప్పుడు ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ అనేది ఇంకో అని బేస్కి అది ప్యారలల్గా ఉంటుందని చెప్పి అది ట్రయాంగులర్ ప్రపోర్షనాలిటీ థియరం. సో వీ విల్ యూజ్ దిస్ triangular proportionality theorem in our Hart's mechanism. So the point is AE by AB is equal to AQ by AD. సో ఇక్కడ సో మనకి ఈ అండ్ క్యూ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇఫ్ వీ జాయిన్ ఇఫ్ యూ జాయిన్ ద 2 పాయింట్స్ ఈ అండ్ క్యూని జాయిన్ చేసాము. సో ఫ్రమ్ దిస్ రిలేషన్ యూ కెన్ from the triangular proportionality theorem, you can say that therefore EQ, the line joining of E and Q points, EQ is parallel to BD. సో EQ is parallel to BD అని చెప్పాము. అలాగే మనకి ఏబిడిసి అనేది ఒక ట్రెపీజియం అని కూడా చెప్పాను. ఏబిడిసి ఈజ్ ఎ ట్రెపీజియం అని చెప్పాను. ఏబిడిసి ట్రెపీజియం అని నేను మెన్షన్ చేశాను అంటే, సో మనకి ఈ బేస్ యొక్క బీడి అండ్ ఏసీ రెండు కూడా ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. యాజ్ ఏబిడిసి ఈజ్ ఏ ట్రెపీజియం, సో బేస్ బీడి ఈజ్ ప్యారలల్ టు ఏసీ అండ్ బీడీ రెండు ప్యారల్గా ఉంటాయి. ఎందుకంటే అది ట్రెపీజియంలో ఉన్న సైడ్స్ కాబట్టి బీడీ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఇక్కడ నుంచి మనం ఇంకొకటి రాయొచ్చు. సో ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు బీడీ అండ్ ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు, యాజ్ బీడీ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు ఏసీ, యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ రైట్ ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. సో మనకి ఈక్యూ లైను, అలాగే బీడీ లైన్, అలాగే ఏసీ లైన్ మూడు కూడా ప్యారలల్ లైన్స్. ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నాము. ఓకే, సో వీఆర్ అంటే ఇప్పుడు మనం ఇది చేస్తుంది ఎందుకంటే ఈక్యూపీ అనేవి ఈ 3 పాయింట్స్ కోలీనియర్ అని చెప్పి నేను ప్రూవ్ చేయాలి. ఈక్యూపీ ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా నేను అది ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఇది చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ చూద్దాము. ఇంకొక ట్రయాంగిల్ ఏంటంటే దిస్ ట్రయాంగిల్. ఏబిసి ట్రయాంగిల్. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రేషియోస్ ఆల్రెడీ తీసుకున్నాం. ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు సిపి బై సిబి. అక్కడ నుంచి కూడా సేమ్ మనం ఏం రాయొచ్చు, ఏఈ బై ఈబి ఈజ్ ఈక్వల్ టు సిపి బై సిబి.
ఏఈ బై ఈబి, ఏఈ బై ఏబి. ఓకే, ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు సిపి, ఇక్కడ ఉన్న డిస్టెన్స్ సిపి బై సిబి. ఎప్పుడైతే ఐ మీన్ ఈ రేషియోస్ ఫాలో అయినాయో, ఎప్పుడైతే ఈ అండ్ పి రెండు పాయింట్స్ కూడా ఏబి లింక్ని అండ్ సిబి లింక్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుందో, సో ఈ అండ్ పిని జాయిన్ చేసిన లైన్ అనేది ఈ బేస్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ రిలేషన్ యూ కెన్ రైట్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్ ఈ అండ్ పి ఈజ్ ప్యారలల్ టు ఏసీ లైన్. సో ఈపి ఈజ్ parallel to, from this relation EP is parallel to AC. సో EP is parallel to AC అన్నామంటే AC ఇండైరెక్ట్ గా BD తోటి ప్యారల్ గా ఉంది. సో EP is also parallel to BD as AC is parallel to BD. ఓకే, ఇప్పుడు మనకి రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒకటి చూడండి, ఈ పైన ఏమో మనకి ఈక్యూ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు బీడీ అండ్ ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఏమో కిందనేమో ఈపీ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అండ్ ఈపీ ఈజ్ ప్యారలల్ టు బీడీ అని రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఫ్రమ్ దీస్ టూ స్టేట్మెంట్స్ we can write, okay, ఈక్యూ అండ్ ఈపీ. ఈక్యూ పైన మనకి ఈక్యూ తీసుకున్నాము, కింద ఏమో ఈపీ వచ్చింది. ఈక్యూ అండ్ ఈపీ ఆర్ both parallel to, both lines are parallel to AC and BD. AC and BD కి ప్యారలల్ గా ఉన్నాయి. సో అండ్ హ్యావ్ ఏ పాయింట్ ఈ ఇన్ కామన్. సో మనకి ఈక్యూ ఈపీలో కామన్గా ఉన్న పాయింట్ ఏంటి? ఈ అనే పాయింట్. సో ఈక్యూ ప్యారలల్ టు ఏసీ, అలాగే ఈపీ ప్యారలల్ టు ఏసీ. సో ఈ అనేది కామన్గా ఉన్న పాయింట్. సో ఇది ఈ రెండు కేసెస్ ఈక్యూ ప్యారలల్ అండ్ ఈపీ ప్యారలల్ అంటే మొత్తం మూడు కూడా ఒకే లైన్ మీద ఉండాలి. సో దేర్ ఫోర్ ఈక్యూపీ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. సో మొత్తం మూడు పాయింట్స్ కూడా స్ట్రైట్ లైన్ అని చెప్పి చెప్పాం. సో ఫస్ట్ ఏమో ఒక ఏబిడి ట్రయాంగిల్ తీసుకున్నాము. సో ఏబిడి ట్రయాంగిల్ తీసుకుని ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై ఏడి. అక్కడ నుంచి ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు బీడీ అని రాసాము, ఈక్యూ ఈజ్ ప్యారలల్ టు బీడీ అండ్ ఏసీ రాసాము. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నాం, అది ఏంటంటే ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నాము. ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాము. ఏబిసి ట్రయాంగిల్ నుంచి ఏఈ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు సిపి బై సిబి రాసాము. అక్కడ నుంచి ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఈ అండ్ పి, ఈపీ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అని రాసాము. ఈపీ ఈజ్ ప్యారలల్ టు బోత్ బీడీ అండ్ ఏసీ. సో రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి, రెండు కూడా ఐ మీన్ ఈక్యూ అండ్ ఈపీ రెండు కూడా ప్యారలల్ టు ఏసీ అండ్ ప్యారలల్ టు బీడీ అన్నాము. అంటే ఇండైరెక్ట్ గా మూడు పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉండాలని మనం ప్రూవ్ చేసాం. ఈక్యూబీ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడతో ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ అయింది. అదేంటంటే if there are 2 points Q and P which moves along a straight line, which moves on a plane. So P and E అనే రెండు పాయింట్స్ ఉన్నాయి, అవి ప్లేన్ లో ఉన్నాయి. సో దీన్ని ఎక్స్టెండ్ చేసిన లైన్ అనేది ఒకవేళ పాయింట్ ఈ గుండా పాస్ అయితే, సో త్రూ అవుట్ ద మోషన్ ఒకవేళ ఈ అనే పాయింట్ కూడా పాస్ అయితే, సో పి ఏదైతే క్యూ ఏదైతే కరెంట్ జనరేట్ చేసిందో పి కూడా అదే కరెంట్ జనరేట్ చేస్తుందని చెప్పి ఒక పాయింట్ ఉంది.
సో ఇప్పుడు మూడు కూడా కోలీనియర్ అని చెప్పి ఒక ఫస్ట్ స్టేట్మెంట్ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్టేటెడ్ మోషన్ మెకానిజంలో ఫస్ట్ది ప్రూవ్ చేసాము. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మీరు మీ అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి చాట్ బాక్స్.